దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. దేవుని వాక్యంతో ప్రేరేపితుడనై మీ అందరితో మాట్లాడే గొప్ప భాగ్యాన్ని దేవుడు నాకు ఇచ్చాడు. పరిశుద్ధ గ్రంథంలో చాలా విషయాలు దేవునికి సమీపంగా ఉండేవి, దేవుని సన్నిధికి చేర్చేవి, దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకునేవి. అనేక విషయాలు గ్రంథములో చెప్పబడ్డాయి. భూమికి సంబంధించిన దీవెనలు, పరలోకానికి సంబంధించిన ఆశీర్వాదాలు ఈ గ్రంథములో వ్రాయబడ్డాయి. ఈ భూమి మీద ఉన్నప్పుడు నీవు నేను ఎలా నడుచుకోవాలి, ఎలా ప్రవర్తించాలి, వేటిని కలిగి ఉండాలి, వేటిని హత్తుకోవాలి, వేటిపైన దృష్టి ఉంచాలి, వాటి యందు మనం ఎలా ఆసక్తి కలిగి ఉండాలి, ఇలా అనేక విషయాలు ఈ గ్రంథం మనకు తెలియజేసింది. అయితే ఈరోజు దేవుడు నాతో మాట్లాడిన ఒక చక్కటి మాట ఏంటి అనంటే, పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 6వ వచనాల్లో దేవుని లేఖనం ద్వారా నేను ప్రేరేపించబడ్డాను. దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించునట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండుడి. దేవుడు తగిన సమయమునందు మనల్ని హెచ్చించడానికి మనం కలిగి ఉండవలసినటువంటిది ఏంటంటే, ఆయన చేతి క్రింద దీనులుగా మనం ఉండాలంట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దీనులుగా ఉన్నప్పుడు మన జీవితంలో గొప్ప దీవెనలు దొరుకుతాయి. నేను ఈ వాక్యానికి ఇచ్చేటువంటి టైటిల్ ఏంటంటే, దీనత్వపు దీవెన. మన జీవితంలో దీనత్వముగా ఉండడం బట్టి ఈ గ్రంథం ద్వారా మనకు ఆ దేవాది దేవుడు ఏమి ఇవ్వాలనుకుంటున్నాడు. మన జీవితంలో దీనత్వాన్ని కలిగి ఉన్నప్పుడు మనం ఏం పొందుకుంటాం? మన జీవితంలో దీనత్వం ఉన్నప్పుడు మనం ఎటువంటి ఆశీర్వాదాన్ని పొందుకుంటాం? మన జీవితంలో దీనత్వాన్ని కలిగి ఉన్నప్పుడు ఆయన మనకిచ్చే అభయం ఏంటి? మన జీవితంలో దీనత్వాన్ని మనం కలిగి ఉన్నప్పుడు ఆయన మనకిచ్చే వాగ్దానం ఏంటి? మన జీవితంలో మనం దీనత్వాన్ని కలిగి ఉన్నప్పుడు మన ప్రయాణానికి ఆయన ఏమై ఉన్నాడు? మన జీవితంలో దీనత్వాన్ని కలిగి ఉన్నప్పుడు మన బ్రతుకునంతటికి ఆయన ఏం చేయబోతున్నాడు? ఈ విషయాలన్నీ గ్రంథంలో రాయబడ్డాయి. పరిశుద్ధ గ్రంథంలో చాలా అంశాలు ఉన్నాయి. 10,000 రకాల క్యారెక్టర్స్ ఈ గ్రంథములో ఉన్నాయని ఒక గ్రంథకర్త తెలియజేశాడు. ఒక పుస్తక గ్రంథకర్త అనేక అంశాలలో ఈ దీనత్వం అనేది కూడా ఒక అంశమే. ఈ దీనత్వము వలన మనం ఎటువంటి దీవెన పొందుకుంటాం అనే ఈ అంశము దేవుని చేత ప్రేరేపించబడ్డాను. ముందుగా దీనత్వము అంటే ఏంటో గ్రంథము నుంచే మనం చూద్దాం. దీనత్వము అంటే ఏంటి? యాకోబుకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 10వ వచనాలు. యాకోబుకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 10వ వచనాలు. ప్రభు దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకొనుడి, అప్పుడు ఆయన మిమ్మును హెచ్చించును. దేవునికి స్తోత్రం కలుగును గాక. దీనత్వము అంటే ఏంటంటే తగ్గించుకునే లక్షణమే. దీనత్వము అంటే ఏంటంటే
మాట్లాడగలిగే పరిస్థితులు ఉన్నా, మాట్లాడగలిగే మాటలు ఉన్నా ఆ మాటలను కట్టిపెట్టుకోవడమే. దీనత్వము అంటే ఏంటంటే చేయగలిగే సామర్థ్యము ఉన్న చేతకాని వాడిలాగా మనముగా మన యొక్క మనస్సును, మన యొక్క ఉద్రేకాన్ని, మన యొక్క శక్తిని, మన యొక్క బలమును తగ్గించుకొని ప్రభువు నిమిత్తం నిలబడ్డమే. దీనత్వము అంటే ఏంటంటే మన జీవితములో ప్రభువు కంటే గొప్పది లేదు అనే ఆలోచన కలిగి ఉండడం, ప్రభువే చూసుకుంటాడు అనే సమర్పణ కలిగి ఉండడమే దీనత్వం అంటే. దీనత్వం అంటే ఒకటి కూడా జ్ఞాపకం వస్తుంది మనందరికీ. దేవాలయమునకు 2 వ్యక్తులు వెళ్ళడం, అందులో మొదటివాడు, ప్రభువా ఈ సుంకరి వలె నేను లేనందుకు, ఈ సుంకరి వలె నేను బ్రతకనందుకు అని పరిసయ్యుడు చేసేటువంటి ఈ ప్రార్థన. సుంకరి ఏమంటాడు? ప్రభువా నీ సన్నిధానంలోనికి వచ్చి నీ వైపు చూడలేనంత గొప్ప పాపాన్ని నేను చేశాను, అంత అర్హత నాకు లేదు అనేటువంటి ఆ తగ్గింపుతనన్నే దీనత్వము అంటారు. సో ఈ దీనత్వముగా ఉన్నప్పుడు మనకు గ్రంథ రూపములో ఆ దేవాది దేవుడు ఎటువంటి ఫలాన్ని ఇస్తాడు, ఎటువంటి ప్రయోజనాన్ని ఇస్తాడు అని గనుక ఆలోచిస్తే ప్రియులారా, గ్రంథములో కొన్ని మాటలు నేను చదివి వినిపిస్తాను. చూడండి, 22వ సంకీర్తనలో 26వ వచనాల్లో మొదటి వర్ష నేను చదువుతాను. చూడండి, దీనులు భోజనము చేసి తృప్తి పొందుతారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దీనులు భోజనము చేసిన తర్వాత తృప్తి పొందుతారట. చాలామందికి ఈ తృప్తే ఈ ప్రపంచంలో కరువైంది. ఈ ప్రపంచానికి కరువు అనేటువంటిది తృప్తి లేని దానిని బట్టే వచ్చింది అని చెప్పాలి. దీనుల దీవెన నీ జీవితంలో నువ్వు తగ్గించుకున్నప్పుడు నీకున్న దానితో నువ్వు సంతృప్తి పడతావు. నీ జీవితంలో నీవు దాని ద్వారా దీవించబడతావు. దీనులు భోజనము చేసి తృప్తి పొందెదరు. ఇటువంటి వాక్యాలు కోకొల్లలుగా చూపించవచ్చు మనం. దీనులకు వచ్చే దీవెన, దీనులకు దేవుడు ఇచ్చే దీవెన, దీనులకు దేవుడిచ్చే వాగ్దానం, దీనులకు దేవుడిచ్చే రక్షణ, దీనులకు దేవుడు ఇచ్చే లోకం, ఇవన్నీ చాలా మనం దీన్ని ధ్యానిస్తుంటే ఇంకా మాట్లాడాలనిపించేటువంటి విధంగానే ఉంటాయి. చూద్దాం, మరొక లేఖనాన్ని మనం చూద్దాం. నేను త్వరగా చెప్పే ప్రయత్నం చేస్తాను. కీర్తనలు 37వ సంకీర్తన 11వ చరణాన్ని మనం చూసినప్పుడట, దీనులు భూమిని స్వతంత్రించుకుంటారు, తర్వాత బహుక్షేమము కలిగి సుఖిస్తారు అని లేఖనాలు తెలియజేస్తున్నాయి. దీనులకు దేవుడిచ్చే గొప్ప దీవెన ఏంటంటే భూమిని స్వతంత్రించుకునే హక్కు. ఎవరి జీవితంలో అయితే భూదీవెనలు కావాలో వాళ్ళందరూ కూడా దీనులుగా ఉండాలి. రాజకీయ రంగం మనకు తెలుసు, క్రీడా రంగం తెలుసు, సినీ రంగము తెలుసు. అన్ని రంగాల కంటే దీనుల రంగం దీవెనకరమైనది. దీనుడుగా ఉండే భాగ్యం ఒక క్రైస్తవునికి తగినది.
భూమిని స్వతంత్రించుకోగలిగే హక్కు ఇచ్చేది ఈ దీనత్వం. నీ జీవితంలో నువ్వు బంగారాన్ని కలిగి ఉంటే, నీ వజ్రాన్ని కలిగి ఉంటే, వెలగలిగిన వస్తువులను కలిగి ఉంటే, ధనాన్ని కలిగి ఉంటే, డబ్బును కలిగి ఉంటే, ఆస్తి అంతస్తులను కలిగి ఉంటే ఈ భూభాగం నీదవ్వదు. కానీ నీ జీవితంలో దీనత్వాన్ని కలిగి ఉంటే నువ్వు ఖచ్చితంగా ఈ భూమిని స్వతంత్రించుకోగలిగే హక్కును కలిగి ఉంటావు ప్రియుడా. అంత మాత్రమే కాదు, బహుక్షేమము కలిగి సుఖించదరు. దీనులట బహుక్షేమము కలిగి ఉంటారట. ఈరోజు డబ్బున్నా, ధనమున్నా, ఆస్తి ఉన్నా, అంతస్తున్నా సుఖము లేదు. కానీ దీనత్వము వలన సుఖం వస్తుందని, దీనత్వము వలన ఆరోగ్యం వస్తుందని, దీనత్వము వలన క్షేమం వస్తుందని దేవుని లేఖనాలు చెప్తున్నాయి. ఈరోజు నువ్వు దీనత్వాన్ని కలిగి ఉండడానికి ప్రయత్నం చేస్తున్నావా? ఈరోజు నేనైనా నీవైనా దీనత్వాన్ని ప్రాధాన్యత ఇస్తున్నామా? లేకపోతే హెచ్చు అనేటువంటి దానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నామా? తగ్గేదే లేదు అనే మాటకి మనము ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నామా? ఒకసారి పరిశీలన చేసుకోవాలి. క్రైస్తవ జీవితంలో దీనత్వానికి ఉన్న ప్రాముఖ్యత, క్రైస్తవ జీవితంలో బైబిల్ గ్రంథము దీనత్వానికి ఇచ్చిన ప్రాధాన్యత ఈరోజు మనమందరం తెలుసుకున్న బద్దులమే ఉన్నాం ప్రియులారా. మనం ఇతరులతో నొక్కబడుతున్నామంటే, ఇతరులతో తొక్కబడుతున్నామంటే మన జీవితంలో ఏదో దీనత్వము వలన వచ్చే దీవెన మనం పొందుకోబోతున్నాం. అంత అదృష్టం మనకు దేవుడు ఇచ్చాడు. ఇంకో లేఖనాన్ని చూద్దాం. కీర్తనల గ్రంథం 72వ సంకీర్తన 12వ చరణం. దీనులు విడుదల పొందుదురు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దీనులు విడుదల పొందుతారు. దీనులుగా ఉన్నంత మాత్రాన ఏది నీ జీవితంలోనికి రాదు అని చెప్పట్లేదు ఇక్కడ. దీనులు బంధించబడతారు. దీనులు అపహాస్యం చేయబడతారు. దీనులు నిందించబడతారు. దీనులు విడుదల పొందుకుంటారు. ఎవరి జీవితంలో దీనత్వం ఉందో వారి జీవితాల్లో ఖచ్చితంగా పడిపోయే పరిస్థితులు ఉంటాయి, నలగగొట్టుకోగలిగే పరిస్థితులు ఉంటాయి. కానీ విడుదల ఆయన వలన కలుగుతుంది. ఈరోజు నీ జీవితంలో ఏది విడుదల పొందుకోలేదో నీ దీనత్వమే దాన్ని విడుదల చేయగలిగే హక్కుదారుడిగా మారుస్తుంది ప్రియులారా. నీ జీవితంలో ఈ దీనత్వపు ఫలాన్ని పొందుకోబోతున్నావు. నీ జీవితంలో ఏదైతే నీ జీవితంలో విడుదల పొందని సమస్య చేత బాధపడుతున్నావో దానిని పొందుకోగలిగే భాగ్యము ఆ ప్రభుల వారు నీకు ఈ దీనత్వాన్ని ధరించుకోవడాన్ని బట్టి నీకు ఇస్తున్నాడు. మరొక లేఖనాన్ని చూద్దాం. 138వ సంకీర్తన 6వ చరణాన్ని ఈ విధంగా ఉంది. దీనులను లక్ష్యపెట్టును. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దీనులను దేవుడు ఏం చేస్తాడంటే లక్ష్య పెడతాడు. అంటే ఆయన కనుదృష్టి వారి మీద నిలుపుతాడు. ఆయన పని వారి ద్వారా చేయించే ప్రయత్నాన్ని చేస్తాడు. అనేక మంది కూడుకునే ప్రార్థనా స్థలం ఉంది అనుకుందాం. అందులో ఎవరైతే దీనులై ఉన్నారో, ఎవరైతే తనకు తాను తగ్గించుకొని చేస్తున్న ప్రార్థన పరులు ఉన్నారో, ఎవరైతే తమకు తాము తమ పాపములను ఒప్పుకొని చేస్తున్న ఈ ప్రార్థన ఉందో ఆ ప్రార్థన అనేక మంది చేస్తున్న ప్రార్థన స్థలములో నుంచి అంగీకరించే ప్రార్థనగా మారబోతుంది. అది లక్ష్యం పెట్టడం అంటే. కొన్ని కోట్ల మంది కూడుకున్న స్థలములో ఎవరైతే తగ్గించుకొని ప్రార్థన చేస్తారో, ఎవరైతే తమ పాపములను ఒప్పుకొని ప్రార్థన చేస్తారో, ఎవరైతే వేరే వాళ్ళ కంటే తక్కువ వాడిని అనుకునే భావంతో ప్రార్థన చేస్తారో వాళ్ళ ప్రార్థన లక్ష్య పెట్టబడుతుంది.
140 కోట్ల పైన ఉన్న ఈ జనాంగములో, ఈ జనాభాలో నీ ప్రార్థన లక్ష్య పెట్టాలి అని అంటే నీ దీనత్వాన్ని చూస్తాడు, దాన్ని బట్టి లక్ష్య పెడతాడు, దాన్ని బట్టి నిన్ను అంగీకరిస్తాడు, దాన్ని బట్టి నీ జీవితంలో ఆయన కార్యం చేస్తాడు ప్రియులారా. తర్వాత లేఖనాన్ని చూద్దాం. 147వ సంకీర్తన 6వ చరణం. దీనులను లేవనెత్తుతాడు. ఇక 72వ సంకీర్తన 12వ చరణములో విడుదల ఇస్తాడు. ఈ 147వ సంకీర్తన 6వ చరణంలో లేవనెత్తుతాడు. దీనత్వాన్ని బట్టి దీవెన. దీనులను లేవనెత్తుతాడు. నీ జీవితంలో దీనత్వం ఉంటే నీవు పైకి లేస్తావు. చాలామంది అంటుంటారు, ఎప్పుడు లేపుతాడో కానీ అప్పుడు చూస్తా, ఎప్పుడు పైకి వస్తే అప్పుడు చూస్తానంటాడు. నువ్వు అసలు దీనత్వాన్ని ధరించుకుంటే ఆ మాట మాట్లాడాలి. ఆ మాట మాట్లాడే హక్కు నీ దీనత్వాన్ని బట్టే నువ్వు మాట్లాడాలి. లేకపోతే ఆ మాట ఎప్పటికీ ఫలించదు ప్రియులారా. ఇప్పటికీ కాదు, ఎప్పటికీ. బాగా గుర్తుంచుకోండి ఆ మాట. నీకు తగ్గించుకునే లక్షణం ఉంటే గనక నువ్వు ఖచ్చితంగా లేస్తావు. ఎటువంటి సమస్యలైనా సరే, ఎటువంటి పరిస్థితుల్లోనైనా సరే, కోన ఊపిరిలో ఉన్నటువంటి జీవితమైనా సరే పైకి లేస్తావు. కారణం ఏంటంటే దీనులను బట్టి దేవుడు దీవించడానికి సిద్ధంగా ఉన్నాడు. అక్కడ ఏమంటున్నాడంటే లేవనెత్తుతాడు. పడిపోయినా పరిస్థితి పర్వాలేదు, పడిపోయినా పర్వాలేదు. నీ జీవితంలో నువ్వు ఇక నేల మట్టానికి వెళ్ళిపోయాను, ఇక పైకి లేవలేనేమో అనుకునే సందేహముతో ఉన్నావేమో, సందిగ్ధముతో ఉన్నావేమో. కానీ దేవుడు నీ దీనత్వాన్ని బట్టి పైకి లేపుతాడు. అనేక మంది గ్రంథంలో మనం చూసినప్పుడు ఈ దీనత్వాన్ని బట్టి పైకి లేచిన వాళ్ళు చాలామంది ఉన్నారు. తమకు తాము తగ్గించుకున్న వారు చాలామంది ఉన్నారు. ఈ దీనత్వాన్ని బట్టి ప్రార్థన చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అహంకారులైన వారు, గర్విష్ఠులైన వారు అణగదొరక్కబడ్డ గ్రంథంలో మనం చూస్తాం. దీనత్వాన్ని బట్టి నిరీక్షణ కలిగి ఉన్నావా నీ జీవితంలో? దీనత్వాన్ని బట్టి నీ జీవితంలో ఆశ కలిగి ఉన్నావా? నీ ఆశ దీనత్వాన్ని బట్టి రావాలి. దీనత్వాన్ని కలిగి ఉన్న నీలోనికి రావాలి ఆశ. ఆశలు అందరూ కలిగి ఉండకూడదండి. ఎవరైతే తక్కువ అనుకుంటారో, నేను దేవుని దృష్టిలో నేను పాపిని అని అనుకుంటారు. మనుషులందరి దృష్టిలో కూడా ప్రభువా నేను వీళ్ళందరికంటే పాపిని అని ఎవరి జీవితంలో అయితే ఆ మాట వస్తుందో, ఎవరి జీవితంలో అయితే ఆ ఒప్పింపు వస్తుందో వాళ్లకు ఆశ ఉండాలి, ఆశయం ఉండాలి. గర్వంతో, అహముతో, కోపముతో, క్రోధముతో, మదమత్సరములతో ఉన్నటువంటి వారికి కాదండి ఆశయాలు. అటువంటి వారి ఆశలు నెరవేర్చబడవు, ఎప్పటికీ నెరవేర్చబడవు. అనుభవంతో చెప్తున్నాను, వినండి. ఎప్పటికీ నెరవేర్చబడవు. నీ జీవితంలో ఖచ్చితంగా ఒకటంటే తగ్గించుకునేటువంటి లక్షణం నీలో ఉండకపోతే నువ్వు ఆశ పెట్టుకోకు, ప్రణాళికలు వేసుకోకు, ఉద్దేశించకు, రేపటి పని కోసం ఆలోచించకు. ఇక నీకు ప్రయత్నాలు ఏం జరగవు. నువ్వు దీన మనసుకుడుగా రాగలిగితే నువ్వు లేసే పరిస్థితి దేవుడు నీకు ఇస్తాడు. తర్వాత లేఖనాన్ని మనం చూద్దాం. 149వ సంకీర్తన 4వ చరణాల్లో దీనులను రక్షణతో అలంకరించును. దేవునికి స్తోత్రం కలుగును గాక. దీనులను రక్షణతో అలంకరిస్తాడట. దీనులను రక్షణతో అలంకరిస్తాడు. నీ జీవితంలో దీనత్వాన్ని కలిగి ఉండడాన్ని బట్టి ఎంత దీవెన వస్తుంది, రక్షణ. ఎంతమంది శత్రువులు ఉన్నారు, ఎంతమంది పగవారు ఉన్నారు, ఎంతమంది పగ పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు, ఎంతమంది చీ అన్న వాళ్ళు ఉన్నారు, ఎంతమంది అవమానపరిచిన వాళ్ళు ఉన్నారు, ఎంతమంది నీ జీవితములో నిన్ను అణగద్రొక్కిన వాళ్ళు ఉన్నారు,
ఎంతమంది సీదరించుకున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరి చేతిలో నుంచి నిన్ను రక్షించడానికి నీకు రక్షణ అనే అలంకరణ దేవుడు నీకు ఇస్తాడట. వాళ్ళందరి చేతిలో నుంచి, వాళ్ళందరి మాయోపయములలో నుంచి, వాళ్ళందరి ప్రణాళికలలో నుంచి, వాళ్ళందరి ఉచ్చులో నుంచి నిన్ను తప్పించే రక్షణ అలంకారం ఆయన నీకు ఇస్తాడట. దీనత్వాన్ని కలిగి ఉండడాన్ని బట్టి దీవెన. ఈరోజు నీ జీవితంలో నువ్వు పొందుకోవాలని దేవుడు ఎంతగానో ఆశపడుతున్నాడు. ప్రియ సహోదరి, క్రొత్త నిబంధన పుస్తకంలో ఒక ప్రాముఖ్యమైన మాటను చెప్పి ఈ లేఖన ధ్యానాన్ని నేను ముగించేస్తాను. మత్తయి సువార్త 5వ అధ్యాయం 3వ వచనాల్లో కొండ మీది ప్రసంగం మనం చూస్తాం. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవరు ఆత్మ విషయంలో దీనులై ఉండాలి? ప్రభువా, నీ ఆత్మ నాకు దయచేయి ప్రభువా, నా ఆత్మ నీ సన్నిధానములోనికి ఆయన చేర్చినట్లుగా కృప చూపించండి యేసయ్య. తండ్రి, నా ఆత్మ బలహీనపరచబడింది, నా ఆత్మ నిర్జీవముగా మార్చబడింది. నా ఆత్మ నీ ఆత్మతో శక్తిని పొందనివ్వండి ప్రభువా. నా ఆత్మకు బలపరచండి నాయన. ఉచ్చరింప సౌఖ్యము కాని మూలుగులతో ఆ ఆత్మ నాతో నీకు విజ్ఞాపన చేయగలిగే భాగ్యమును దయచేయండి ప్రభువా అనేటువంటి ఆ గొప్ప భాగ్యము, అటువంటి ప్రార్థన విజ్ఞాపన, అటువంటి సన్నిధి మనము కలిగి ఉన్నప్పుడట అట్టి దీనుడట పరలోక రాజ్యాన్ని చూస్తాడట. పరలోక రాజ్యాన్ని చేరగలిగే భాగ్యము దీనత్వము ద్వారా దేవుడు మనకిస్తున్నాడు. ఈరోజు నీ జీవితంలో దీనత్వాన్ని కలిగి ఉండే ప్రయత్నం చేద్దాం అనుకుంటున్నావా? ఖచ్చితంగా ప్రభు నామములో అటువంటి ప్రయత్నాన్ని చెయ్యి. దేవుడు మరల ఈ మాట జ్ఞాపకం తెచ్చుతున్నాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 6వ వచనాలు, దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండుడి. ఈ దేవుని లేఖన వివరణ మీ అందరి హృదయములో దేవుడు దీవించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్.